హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ యొక్క వీడియో నేనైతే చేయనని అనుకున్నా. ఎందుకు అని చెప్పేసి వదిలేసా. చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎందుకులే అని చెప్పేసి వదిలేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ దీని ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాత్రం యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, చేసినటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం అయితే అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేశారు అతనికి. అది మనకి లైక్ అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఒక వారం రోజులు లేకపోతే 2 వారాల్లో మనకైతే బయట ఉంటాడు అనమాట. ఒక 10 రోజులు అనుకోండి, 10 రోజులు బయట ఉంటాడు. ఆ తర్వాత ఆ అరెస్ట్ వారెంట్ కూడా సబ్మిట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇతనైతే మనకి జైల్లో పెడతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు మీరు క్వశ్చన్ రేజ్ చేస్తే ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి నేనైతే ఇది ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోది, ఈ కేసు అనేది ఎటువంటిది? మీరు అరెస్ట్ చేస్తున్నటువంటి అది యూట్యూబర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఈ రిలీజియస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది మనకి లైక్ గుడి గురించి ఏదైతే ఉందో, అక్కడ ధర్మస్థలంలో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో దాని గురించి సో అని చెప్పేసి అతను అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫోటేజ్ గురించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి చైర్మన్స్ గురించి కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అతను మాట్లాడడం అయితే జరిగిందనమాట ఆ ఒక వీడియోలో. అందులో అతను బ్యాడ్గా ఏం మాట్లాడలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరిని కూడా కించపరిచినట్టు కూడా మాట్లాడలేదు అనమాట. అతను కూడా చెప్తున్నాడు, మనందరికీ కూడా చూసాం ఆ ఒక వీడియోలో ఏముందని చెప్పేసి. మరి కంప్లీట్గా ఏ విధంగా చెప్పాలంటే మీకు, ఇప్పుడు అందులో ఒక క్వశ్చన్ ఎవరెవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని చెప్పేసి ఈయన ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఈ వేలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే దానికి మీరు ఏమైనా హర్ట్ అయ్యారా? లేకపోతే వీళ్ళు ఎవరు ఈ యొక్క వీడియో చేసినటువంటి అతనికి లేకపోతే ఏదో ఒకటి ఇచ్చారని చెప్పేసి, ఏది మనీ ఇచ్చారని చెప్పేసి, అది ఇచ్చారని చెప్పేసి, ఇది ఇచ్చారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. అతను క్లియర్ కట్గా చెప్పాడు అనమాట, ఏంది నాకు నా స్టాఫ్కి ఇచ్చేటటువంటి అమౌంటే నా దగ్గర లేదు, నేను వాళ్ళ దగ్గర నుంచి అలా ఎందుకు మనీ తీసుకుంటా అని చెప్పేసి అన్నమాట ఫస్ట్. ఇంకా మరి అది వేరే విషయం అనుకోవచ్చు, పక్కన పెట్టుకుంటే ఇతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అక్కడ అరెస్ట్ చేయడానికి ఎటువంటి కారణం లేదు. ఏదో ఒక కేసులో ఇరికియాలి అని చెప్పేసి ఏం చేశారంటే ఆ ఒక కేసులో ఇరికిచ్చారు. అది మాత్రం 100% క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ అరెస్ట్ చేయడానికి అతను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే అక్కడ అరెస్ట్ చేయడానికి ఏదో ఒక దారి దొరుకుతుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అక్కడ ఎటువంటి తప్పుగా మాట్లాడలేదు, ఎటువంటి ఎవరిని కూడా అసభ్యకరంగా కావచ్చు, ఎటువంటి కించపరిచినటువంటి విషయం కావచ్చు, ఎక్కడ కూడా అతను మాట్లాడలేదు. కాబట్టి ఏదో ఒక విషయంలో అతన్ని అరెస్ట్ చేయించాలి. అంటే లైక్ ఇప్పుడు ఆ కేసు మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయింది, దాని గురించి మళ్ళీ రీఓపెన్ చెయ్యలేము అని చెప్పేసి కోర్టు కూడా చెప్పిందనమాట. కర్ణాటక కోర్టు మళ్ళీ రీఓపెన్ చెయ్యలేమని చెప్పేసి కంప్లీట్గా అయితే చెప్పడం అనేది జరిగింది. చెప్పినాక ఈ యొక్క వీడియో వచ్చింది ఏదైతే ఉందో, ఈ 39 నిమిషాల వీడియో ఏదైతే ఉందో కంప్లీట్ దుమారం లేపుతుంది. అంటే మనకి లైక్ 17 మిలియన్, అంటే మనకి లైక్ 2 కోట్లకు పైగా మీకు వ్యూస్ అనేవి ఈ యొక్క వీడియోకి అయితే వచ్చినాయి అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మనకి 15 కోట్లకు పైగానే ఉంది ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి వ్యూస్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ వ్యూస్. నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ యొక్క వీడియో అనేది దుమారం అయితే లేపుతుంది. అది మాత్రం చూసుకోవచ్చు. ఈ కేసు గురించి అందరికీ తెలియడం వల్ల ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు చేసిందే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. వాళ్ళు చేసిందే కావచ్చు ఈ యొక్క సో అని చెప్పేసి రిలీజియస్ వేలో ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో. ఇప్పుడు కేసు అనేది సర్దుమరిగిపోయింది, అంతా కూడా ఎక్కడిదక్కడ మర్చిపోయారు. ఎవరి వాళ్ళు గతం ఎక్కడిదక్కడ కూడా మర్చిపోయారు, అంతా కూడా ప్రశాంతంగా ఉంది. తప్పు చేసినోడు మొత్తం కంప్లీట్గా అయితే గల్లాగిరేసుకుంటా మంచిగా తిరుగుతుంటాడు అనమాట. వాడి గురించి పక్కన పెట్టుకుంటే ఈ కేసు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారన్న భయం వల్ల వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి 100% తెలుస్తుంది. ఏదో ఒక కేసులో ఇరికించాలి, అది మాత్రం తెలుస్తుంది. ఏదో ఒక కేసులో ఇరికించాలి కాబట్టి రిలీజియస్ అనేది దాని గురించి ఒక చిన్న పాయింట్ అనేది పట్టుకున్నారు, దాని గురించి కేసు వేసేయడం అయితే జరిగింది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా దాని గురించి రిలీజియస్ గురించి అందులో మాట్లాడింది లేదు, చేసింది లేదు. వాళ్ళు దాని గురించి తీసుకొచ్చి అంటే లైక్ అతను ఒక ముస్లిం పర్సన్ ఈ విధంగా అది ఇది అని అబ్యూస్ చేయడం అయితే జరిగింది, అది ఇది అని చెప్పేసి కొంతమంది కేసు పెట్టడం అయితే జరిగిందనమాట. నాకు తెలిసినంత వరకు మాత్రం ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఆ కేసులో భాగమైనటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
అది మాత్రం 100% చెప్తున్నా. అంతా సైలెంట్గా ఉన్నప్పుడు వీడియో వచ్చింది, దాన్ని మళ్ళీ వాళ్ళు దొరికిపోతారేమో, వాళ్ళు అలా పోతారేమో, ఇలా పోతారేమో, మళ్ళీ మాకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి సో అని చెప్పేసి వాళ్ళైతే ఈ కేసులో ఇరికించడం అయితే జరిగింది. అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేవు ఇతన్ని అరెస్ట్ చేయడానికి కోసం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఎవిడెన్స్ లేవు. అతను ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పేసి ఏ అసభ్య పదజాలం అయితే వాడలేదనమాట. అర్థమైంది కదా. మరి ఏం చేయాలి, ఈ కేసులో ఇరికియాలి. ఏది రిలీజ్ చేసుకోవచ్చు ఒక్క చిన్న మాట, ఆ గుడి గురించి మాట్లాడాను కాబట్టి ఆ గుడి గురించి కేసులో ఇరికియాలి. కేసులో ఇరికిస్తే అతను సైలెంట్ అవుతాడు, ఆ వీడియోని మూసుకుంటాడు అని చెప్పేసి ఇలా ప్లాన్ అంతా. అది మాత్రం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎప్పుడైతే జస్టిస్ జరగలేదో అప్పుడే కేసు అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో కేసు అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రీఓపెన్ చేస్తారంటే మాత్రం రీఓపెన్ అనేది చెయ్యరు. అది కలవడం ముచ్చట. ఆ కేసు ఎక్కడ ఉందో అక్కడనే ఉంటుంది, దాని గురించి ముందరికి పోరు. అది మళ్ళీ రీఓపెన్ చేయాలంటే అది ఇది అని చెప్పేసి చాలామంది కిందికి దొక్కడానికి అయితే చూస్తారు, కానీ దానికి ఆ అమ్మాయికి జస్టిస్ చేయాలని చెప్పేసి ఎవడు కూడా ఆలోచించాడు. ఎవడు చూసినా కానీ డబ్బుల కోసం చూస్తాడు. అదే ఒక రాజకీయ నాయకునికి ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి అంటే మాత్రం ఎగబడి ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా ఇట్లా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా మరి. అదే ఒక రాజకీయ అదే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి రాజకీయ నాయకుడి యొక్క కూతురు అయితే ఈ విధంగానే ట్రీట్ చేస్తారా చెప్పండి? ఎవిడెన్స్ మొత్తం నాశనం చేసేసి బయటికి రాకుండా ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి చూస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కంప్లీట్గా వాడు ఎక్కడున్నా కానీ ఏ దేశం పోయినా కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళు పట్టుకొని వచ్చి మరీ అరెస్ట్ చేస్తారే. మరి ఈ అమ్మాయి కేసులో ఎందుకు చేయలేదు మీరు? ఎక్కడ మరి నాశనం చేయడానికి ఎందుకు చూస్తారు మరి మీరు? అర్థం కాక అడుగుతా. కంప్లీట్ ఎక్కడ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క కేసులో ఎటువంటి ఎవిడెన్స్ అనేవి దొరకలేదు. కంప్లీట్గా చెప్తున్నా కదా, ఎటువంటి ఎవిడెన్స్ అనేది దొరకలేదు. ఒకవేళ ఎవిడెన్స్ని దొరికినా కూడా వాటిని నాశనం చేయడానికి ట్రై చేశారు, కానీ వాటిని మళ్ళీ రీఓపెన్ చేయడానికి కోసం మాత్రం చూడలేదు. అది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. మనకి ప్రియా కేసులో కూడా అదే కదా మనకి జరిగింది. కంప్లీట్గా ఆ అమ్మాయి కేసులో పోతా ఇదే కదా ఉంటుంది. కంప్లీట్ ఎవిడెన్స్ అనేవి ఒక విధంగా చెక్ చేయాలా, ఇంకొక విధంగా రాంగ్ వేలో ఎప్పుడు ఏ కేసు అనేది మంచిగా పట్టాల ముందు ఎక్కుతుంది అనుకునే టైంలో రాంగ్ వేలో మళ్ళీ పక్కదో పట్టిస్తూనే ఉంటారనమాట ప్రతి ఒక్కడు కూడా. ఇది కూడా అంతే. వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు శిక్ష పడుతుందో పడదో అని చెప్పేసి నాకైతే తెలీదు. నన్ను అడిగితే మాత్రం పడదు. అది మాత్రం 100% చెప్తున్నా. అది అక్కనే ఉంటుంది, ఇది ఇక్కనే ఉంటుంది. వాళ్ళు అంతే ఉంటారు, వీళ్ళు ఇంతే ఉంటారు. వీళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే ఈ బాధింపబడ్డ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లే ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క కేసు అనేది బయటికి వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే రియాక్ట్ అవుతున్నారు. అదే బయటికి రాకపోతే ఆ పరిస్థితి ఏంది కదా, ఆ ఇంటి పరిస్థితి ఏంది? నాశనం అయినట్టేనా? అంతే కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. మీ గవర్నమెంట్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడలేరు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకే ఈ విధంగా ఉంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి సంబంధించినటువంటి పరిస్థితి ఇంకే విధంగా ఉండాలి, ఇంకా దారుణంగా ఉంటుంది కదా. మీ యొక్క పోలీసులు ఏం చేస్తున్నారు? మీకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పీకినీకి ఉన్నారా? నాకు అర్థం కాకూడదు. మీరు ఎందుకు మీ సిబిఐకి అప్పచెప్తామంటారు, ఆధార్ అప్పచెప్తామంటారు, ఇట అంటారు అట అంటారు. ఎవరిని వీక్ అప్పచెప్తా అంటారు? నాకు అర్థం కాకూడదు. మీరు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్లో సరిగ్గా చేస్తే ఇటువంటి దద్దడ పనులు రావు కదా. మీకు 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 వచ్చేటివేవో వచ్చినట్టున్నాయి, వాటికి మీరు పోయారు. అవునా కదా? నేను ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ రేజ్ చేస్తా కంపల్సరీ. మీకు వచ్చేటివి అందినాయి, పక్కదో వడ్డియాలి, అంతే కదా. అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది బయటికి. ఆ ఒక కేసులో రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి వాళ్ళందరూ ఉన్నాక ఈ కేసుని ముందరికి ఎట్లా పోనిస్తారా? నాకు అర్థం కాక అడుగుతా. పోనీయరు కదా ముందరికి. ఎందుకు పోనిస్తారు ఎప్పుడు? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు అదే ఒక రాజకీయ నాయకుడు ఇంట్లో కనుక జరిగితే ఎట్లుండు పరిస్థితి? నెక్స్ట్ లెవెల్ ఉండు. వాడు ఎట్లా ఇదెట్లా అదెట్లా ఇదెట్లా ఇట్లా అట్లా మొత్తం ఈ మీడియా మొత్తం వాళ్ళ ఇంటికనే ఉండు మొత్తం కంప్లీట్గా. ఎవడు పట్టించుకోడే? ఈ కామన్ పీపుల్కి జరిగితే మాత్రం ఎవడు పట్టించుకోడే? ఎవడు ఒక్కడిగితే నోరెళ్ళి ఇట్లా మాట్లాడే. మరి మాట్లాడినోడికి మళ్ళీ థ్రెట్ ఉంటుంది.
ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి ఈ ఎవిడెన్స్ ఇట్లా ఈ తవ్వలు ఎందుకు పోలేదు ఆ తవ్వలేదు ఎందుకు పోలేదు ఈ విధంగా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదని చెప్పేసి చెప్తే మాత్రం వాళ్ళకి థ్రెట్, వాళ్ళకి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని ఇట్లా చేస్తారు, వాళ్ళని అట్లా చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాక అడుగుతా. మీ ప్రభుత్వం ఎందుకున్నది? పీకి నీకు ఉన్నదా? దేనికి ఆ ప్రభుత్వం చెప్పు, పీకి నీకు ఉన్నదా ప్రభుత్వం అని అడుగుతున్నా. అంతే ఇక వాళ్ళు మారరు, వీళ్ళు మారరు, అంతే ఉంటుంది మరి. అదే ఒక లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆ ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే ఆ ఒక బాధ ఎట్లా ఉంటుంది అన్నది మీకే వదిలేస్తుంది. ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో బయట పడరు వాళ్ళు, నలుగురు మధ్యలోకి వచ్చి బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అవునా కాదా? ఎవరైనా కానీ వాళ్ళకు జస్టిస్ జరగదు. వాళ్ళు తప్పు చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడు మంచిగా కాళ్ళ ఎగరేసుకొని మంచిగా తిరుగుతూ ఉంటాడు. అర్థమైంది కదా? ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరెవరైతే అందులో కేసులు ఎదుర్కొన్న కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా హ్యాపీగానే ఉన్నారు కదా. ఇప్పుడు బాధింపబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అయిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కంప్లీట్ వాళ్ళని ఎవిడెన్స్ కావచ్చు ఏదైనా కానీ నాశనం చేయడానికంటే ట్రై చేస్తారు. కానీ వాళ్ళకు న్యాయం చేద్దాం, జస్టిస్ చేద్దాం అని చెప్పేసి ఎవరు చూడు, అది ఏ రాజకీయ నాయకుడైనా కానీ చూడు, అది మాత్రం 100% చెప్తున్నా. మొన్నటికి మొన్న సొకాళ్ళు ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నాకు అర్థం కాకడుతా. నాకు అధికారం లేదు నా చేతిలో, నాకు అధికారం ఉంటే నేను ఇట్లాంటి వాళ్ళకి ఎందరికో నేను సహాయం చేస్తాను అని చెప్పిండు. అధికారంలోకి వచ్చి 9 నెలలు 8 నెలలు అవుతుంది, 8-9 నెలలు అవుతుంది. మరి 8-9 నెలల మీరు ఏం చేశారు? సిబిఐ చేతులు ఎత్తేసింది, మాకు సంబంధించిన అంటే స్టాఫ్ లేదు, అది ముడికి సరుకులు లేవు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. మరి ఇంకెప్పుడు న్యాయం చేస్తారు? ఇక సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి కానీ కేసు మాత్రం అట్లనే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఏది బాధింపబడ్డ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం వాళ్ళు ఏందైనా భరించుకుంటూనే ఉండాలి. ఎవడు కూడా పట్టించుకోడు, అది మాత్రం గుర్తుపెట్టుకోరు. న్యాయంగా పోతే మాత్రం ఎక్కడ కూడా మీకైతే న్యాయం జరగదు, అది మాత్రం 100% చెప్తాను. ఎవరికైనా కానీ ఇన్ని పెడితేనే నేను ఇట్లా చేస్తా అని చెప్పి చెప్తారు. ఎవడైనా కానీ కరప్షన్ అనేది కంపల్సరీ ఉంది, అది మాత్రం తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కేసులు, ఈ 2 కేసులు పట్టుకుంటే చాలా వచ్చేది తెలిసిపోతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అని చెప్పేసి కంప్లీట్ డీప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలిసిపోతుంది. అట్టుగానే ఏమైనా ఒక యూట్యూబర్ డీప్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఇట్లా అని చెప్పేసిండు, అంతే సింపుల్గా చెప్పేది ఏంటంటే. అది కూడా మళ్ళీ చదువుకున్నారు వాళ్ళు ఎవరు నెక్స్ట్ లెవెల్ మనకి అది ఇది అని చెప్పేసి అది ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్పేసి చదువుకొని మరి ఆ పోలీస్ జాబ్ కొట్టారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఈ వేలో ఈ యూట్యూబర్ చెప్పినటువంటి వేలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అది ఇప్పుడు అది ఎందుకంటే మాత్రం అది ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది మీకు, అదొకటి ఇదొకటి అని చెప్పేసి అంటారు. అవునా కాదా? మరి గిట్నే ఉంటుంది మరి కథ అన్నీ కూడా. మరి నేను పోయేస్తాయి మరి. థ్యాంక్ యూ, బాయ్.